హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వేద విజ్ఞాన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లోనైతే ఉన్నామండి. వీళ్ళ ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో మెయిన్ రోడ్ కి లొకేట్ అయి ఉంటుంది. బ్రాంచెస్ వచ్చేసి మనకి వనస్థలిపురం దిల్సుఖ్ నగర్ లో అయితే 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి 10th PG వరకు అన్ని కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఇంటర్ లో వచ్చేసి ఆల్ కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయి. డిగ్రీలోనేమో BBA, BA, BCom, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ అండ్ AA ఎంటర్ప్రీనియర్ కోర్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మనం నార్మల్ గా 10th అండ్ ఇంటర్ అనేది మనకి 2 years కోర్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి జస్ట్ 6 months లోనే 10th ఇంటర్ కోర్సెస్ అయితే కంప్లీట్ అవుతాయి. అండ్ నార్మల్ గా డిగ్రీ టు PG వరకు కోర్సెస్ అయితే నార్మల్ గా రెగ్యులర్ గా ఎలా ఉంటాయో ఇక్కడ క్లాసెస్ కూడా అలాగే ఉంటాయి అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ వైజ్ గా మనం ఎక్కడైనా వేరే కంట్రీలో ఉండి కూడా ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. PG కోర్సెస్ లో MA, MCom, మాస్టర్స్ ఇన్ జర్నలిజం, MCA, MBA, MCA కోర్సెస్ ఉంటాయి. ఫీజ్ కానీ మనకి ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి అన్ని తెలుసుకుందాం. ఓకే అండి, మన పక్కన అయితే ప్రజెంట్ పూజిత గారు ఉన్నారు. పూజిత గారిని అడిగి 10th PG వరకు కోర్సెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్న డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో పూజిత గారు అండి, మీ దగ్గర 10th ఇంటర్ వరకు స్పెషల్ కోర్స్ అయితే ఉందని విన్నా. మరి ఎలా ఉంటుంది మేడం? ఎన్ని మంత్స్ ఉంటుంది కోర్స్ ఇది? ఓకే మ్యామ్, ఇది 10th అండ్ ఇంటర్ వచ్చేసి ఒకటి నేషనల్ బోర్డ్ మేడం, ఒకటి స్టేట్ బోర్డ్. అండ్ స్టేట్ బోర్డ్ వచ్చేసి తెలంగాణ ఓపెన్ స్కూల్ బోర్డ్ మ్యామ్. అండ్ సెంట్రల్ బోర్డ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓపెన్ స్కూల్. అండ్ ఈ 2 బోర్డు నుంచి మేడం మీరు ఇంట్లో ఉండి చదువుకునే ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం కల్పిస్తుందండి. అండ్ ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ వచ్చేసి మీరు రెగ్యులర్ నియర్ బై సెంటర్కి వెళ్ళి రాసుకోవచ్చు. అండ్ మీకు బోర్డు బుక్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మేడం. మీరు ఇంట్లో ఉండి చదువుకునే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మేడం. ఓకే, ఫీజెస్ ఎలా ఉంటుంది మేడం? ఫీజెస్ అనేది మేడం మీరు అతి తక్కువ ఖర్చులో మీరు రాసుకొని చేసుకోవచ్చు మేడం, ఇంట్లో ఉంచి కూడా. అండ్ మీరు బయట చదువుకునే దానికన్నా చాలా తక్కువ ఛార్జెస్తో మీరు 10th అండ్ ఇంటర్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డిగ్రీలో ఏం కోర్స్ ఉన్నాయి మేడం? డిగ్రీలో కూడా మనకి యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. అవును మేడం, ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి? డిగ్రీ కోర్సెస్ ఎలా ఉంటుంది మేడం? యాక్చువల్లీ డిగ్రీ వచ్చేసి 3 years డిగ్రీ ఉంటుంది మేడం. అండ్ ఇప్పుడు కోర్సెస్ అనేది గ్రూప్స్ బట్టి ఉంటాయి మేడం. గ్రూప్స్లో BA, BBA అండ్ BSc, BCom కంప్యూటర్స్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి. BA, BCom, BBA మ్యామ్. BSc వచ్చే అవకాశం ఉంది మేడం. అండ్ త్రూ ద ఆన్లైన్ మేడం, డిగ్రీ అనేది ఆన్లైన్లో నుంచి క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మేడం. అండ్ వీక్లీ వన్స్ క్లాసెస్ ఉంటాయి. త్రూ ద ఆన్లైన్ మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అండ్ నో కాస్ట్ EMI ఆప్షన్ అవైలబుల్లో ఉంటుంది మేడం. ఓకే, మీరు EMI ద్వారా కూడా ఫీజు కట్టుకునే అవకాశం ఉంటుంది ఇందులో. అండ్ ఇప్పుడు ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం ఇందులో మనకు చేయడానికి? ఓకే మేడం, ఇందులో వచ్చేసి GLA యూనివర్సిటీ ఉంది మేడం. అండ్ ఆచార్య నాగార్జున అండ్ ఆంధ్ర యూనివర్సిటీ, MIT, పారుల్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి మేడం. మీకు పర్టికులర్ ఏ యూనివర్సిటీ కావాలో ఆ యూనివర్సిటీ బట్టి మేము అడ్మిషన్స్ చేసుకోవచ్చు మేడం. త్రూ ద మీరు ఇంట్లో ఉంచి చదువుకొని రాసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్స్ కూడా నీకు ఆన్లైన్లో ఉంటాయి డిగ్రీలో. ఓకే, ఇప్పుడు క్లాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటాయి. ఎగ్జామ్ అనేది ఎలా రాయాలి మరి? ఎగ్జామ్ కూడా ఆన్లైన్ ద్వారా ఉంటుంది మేడం. అండ్ మీకు కోర్సెస్ అనేది మీ త్రూ ద కోర్స్ వాళ్ళ ఆన్లైన్లో క్లాస్ వీక్లీ వన్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ త్రూ ద ఆన్లైన్ వాళ్ళ టెస్ట్లు అనేవి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ అవుతూ ఉంటాయి. ఫైనలీ సర్టిఫికేట్ ఎలా వస్తుందండి మేడం? ఆఫ్టర్ 3 years మీకు మెమోస్ అనేది పోస్ట్ ద్వారా వస్తుంది మేడం. త్రూ దట్ క్యాండిడేట్ని పిలిచి మేము స్టూడెంట్ని పిలిచి మీ సర్టిఫికేట్ అనేది ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే బీటెక్ చేయాలనుకునే వాళ్ళు పాలిటెక్నిక్ చేసి కూడా చేస్తుంటారు. అట్లా మిడిల్లో బీటెక్లో జాయిన్ అవ్వాలంటే బీటెక్ సంబంధించిన కోర్సెస్ కూడా అట్లా ఏమైనా అవైలబుల్? లేదు మేడం, ప్రజెంట్ అయితే డిగ్రీ అండ్ PG, MBA కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి మేడం. అండ్ డిప్లొమా చేసి ఇట్లా డిస్టెన్స్ వచ్చి కూడా వాళ్ళు కూడా చేసుకోవచ్చు మేడం డిస్టెన్స్లో. PGలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయండి? PGలో MBA, ఫైనాన్స్, మార్కెటింగ్, HRM, అడ్మిషన్, హాస్పిటల్ మేనేజ్మెంట్ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి మేడం. ఇప్పుడు MBAలో అంటే మనకి చాలా కోర్సెస్ ఉంటాయి కదా, రెగ్యులర్కి సంబంధించి రెగ్యులర్ రిలేటెడ్ కోర్సెస్ ఎలా ఉంటాయి? MBA అనేది మార్కెటింగ్కి మెయిన్ కదా? అవును మేడం, MBA వచ్చేసి 2 years కోర్స్ మేడం. అండ్ 4 semesters ఉంటాయి. ఓకే, అండ్ 4 సెమిస్టర్ వైజ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. త్రూగా ఆన్లైన్ జరుగుతూ ఉంటాయి మ్యామ్. మనం యూనివర్స్ మొత్తంలో ఎక్కడ ఉండి కూడా ఆన్లైన్ కోర్సెస్ అనేది ఉంటాయండి. అయితే 10th ఇంటర్ మాత్రం ఆఫ్లైన్లో ఉంటాయి.
మీకు డిగ్రీ టు పీజీ వరకు ఏ కోర్సెస్ అయినా కూడా ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లోనే స్టడీ కంప్లీట్ చేయొచ్చు, ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మెయిన్గా పూర్ పీపుల్స్ కూడా ఉంటారు, రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అయితే చాలా ఎలిజిబుల్ అవుతుంది. అండ్ జాబ్ చేస్తూ మనకి ఫర్దర్గా ప్రమోషన్స్ రావాలి. అండ్ హౌస్ హోల్డర్స్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, వీళ్ళందరికీ కోసం కూడా ఇదైతే ఎలిజిబుల్ అవుతుందండి. మనకి ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఆఫ్టర్ 18 years తర్వాత ఈ కోర్స్ అనేది మనం ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కంప్లీట్ చేయొచ్చు. ఫర్దర్గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఆఫీస్ విజిట్ అయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అవైలబుల్లో ఉంటుందండి. మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేడం NIOS అనేది మీకు CBSE, ICSE, IGCSE సిలబస్తో ఈక్వల్ ఉంటుంది మేడం. మీరు నార్మల్ CBSE 10th ఇంటర్ చేసే ఎంత ఈక్వాలిటీ ఉంటుందో దీనికి అంత ప్రిఫరెన్స్ ఉంటుందో. ఓకే. అండ్ మనకి రెగ్యులర్కి వచ్చే సర్టిఫికేట్స్ అయితే ఏవైతే ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి. అండ్ ఇటు అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటాయి మేడం. ఇవి కూడా ఇప్పుడు జాబ్స్కి అయినా కానీ ప్రమోషన్స్ వైజ్ అయినా కానీ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటాయి. మీరు గవర్నమెంట్ కూడా జాబ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. నమస్తే సార్, మీకు వేద విజ్ఞానం వచ్చేసి మీకు ఆన్లైన్లో 10th ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి సార్. మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు 10th ఇంటర్ డిగ్రీ కావాలో ఏది కావాలో చూస్ చేసుకుంటే మేము అందులో అడ్మిషన్ చేసుకోవచ్చు సార్. డిగ్రీ ఉన్నాయి సార్. అది ఫీ స్ట్రక్చర్ ఫీ స్ట్రక్చర్ సార్ మీకు ఏది రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి మేము చెప్తాం సార్. ఫీ స్ట్రక్చర్ బోర్డు ముఖ్యం సార్ మీకు. అండ్ ఈ బోర్డు వచ్చేసి ఒకటి స్టేట్ వైజ్ టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ అది ఉంది సార్. అండ్ సెంట్రల్ వైజ్ వచ్చేసి NIOS ఉంది సార్. మీకు NIOS కావాలంటే NI ప్రిఫర్ చేస్తే అది చేస్తాము, టాస్ కావాలంటే టాస్ చేస్తాం. ఒక డౌట్ మ్యామ్, యాక్చువల్లీ NIOS అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సార్. అండ్ ఇది వచ్చేసి మీకు ఆన్లైన్లో చేసుకోవచ్చు సార్ ఇంటర్ అండ్ 10th. అండ్ మీకు చెప్పాలంటే 10th అండ్ ఇంటర్ మీకు 6 monthsలో అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సార్ ఇందులో. బికాజ్ ఇంటర్ అనేది ఆల్మోస్ట్ రెగ్యులర్గా చేసేది 2 years సార్. అండ్ ఈ NIOS అనేది మీరు మళ్ళీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఫర్దర్గా బీటెక్ చేసిన డిగ్రీ చేసిన దానికి కూడా యూజ్ అవుద్ది. మీరు రెగ్యులర్గా కావాలంటే రెగ్యులర్గా చేసుకోవచ్చు, ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. లేదా మీరు అక్కడితోనే ఇంటర్ తీసుకొని స్టాప్ అయ్యి ఫర్దర్గా జాబ్ పర్పస్ వెళ్ళాలి అనుకున్నా కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటుంది సార్. అండ్ మీకు వచ్చిన ఇందులో బెస్ట్ ఫెసిలిటీస్ ఏంటంటే ఆన్లైన్ అంటే మీరు ఎక్కడి నుంచి అయినా రాసుకోవచ్చు సార్. సెంటర్కి పర్టికులర్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మీ హోమ్ నుంచి అయినా లేదా పర్టికులర్ ప్లేస్ నుంచి అయినా మీకు నచ్చిన కాడ నుంచి ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ఆల్మోస్ట్ ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కోర్సెస్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కోర్సెస్కి సంబంధించి ఏమైనా తెలుసుకోవాలి డీటెయిల్స్ అంటే వీళ్ళ ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. ఓకే, మా వ్యూవర్స్ కోసం ఒకసారి మీ ఇన్స్టిట్యూట్ అడ్రస్ చెప్తారమ్మా? ఓకే, అడ్రస్ వచ్చేసి మేడం చైతన్యపురి బస్ స్టాప్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ A1555 పోచమ్మ టెంపుల్ లైన్ చైతన్య జూనియర్ కాలేజ్ లైన్లో ఉంటుంది మేడం. మీరు ఎప్పుడు విజిట్ అయినా మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడానికి మేము ఇక్కడ ఉంటాం మేడం. ఇన్స్టిట్యూట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుందండి. మీరు లాంగ్లో ఉండి వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు చదవాలి అనుకుంటే మాత్రం వన్స్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి. నియర్ బై ఉన్న వాళ్ళ కోసం అయితే అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాబట్టి హైదరాబాద్ లొకాలిటీలో ఉన్న వాళ్ళు వన్స్ ఇన్స్టిట్యూట్ని విజిట్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా బ్రీఫ్ డీటెయిల్స్ కావాలి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.